హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మొట్టికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇవి మన పొలంలో పండిన మొట్టికాయలే. వీటిని విధంగా శుభ్రంగా తుంచుకొని ఒక గిన్నెలో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. అలాగే సాల్ట్ రుచికి సరిపడ చూసుకుని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పుని కొద్దిగా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వీటిని బాగా ఉడికించుకోవాలండి, మెత్తగా అయ్యేంత వరకు. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. మధ్యలో ఒకసారి తీసుకొని కలిపేసుకోండి, ఉప్పు అంతా కూడా బాగా పడుతుంది. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మనకి ఉడికిపోయాయి. మరీ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించద్దు. మనం కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఈ వాటర్ అంతా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించుకున్నవి, తెల్లగడ్డపాయలు ఒక 3 లేదా 4, రెడ్ చిల్లీ పౌడర్ 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉడికించుకునేటప్పుడు యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువైపోతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా బరగ్గా మిక్సీకి పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులంతా కూడా యాడ్ చేసి ఇవి చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి యాడ్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న ఈ మొట్టికాయలని వాటర్ లేకుండా ఇలా యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా వాటర్ లేకుండా యాడ్ చేసేసి ఈ ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఈ మొట్టికాయలని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు మనకి కమ్మగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా తినడానికి. ఈ విధంగా మొట్టికాయలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతాయి మనకి. ఇక్కడ చూసారు కదా, మనకి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా, దీన్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. ఫస్ట్ ఒక హాఫ్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. మీకు ఎంత కావాలో పౌడర్ చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. పౌడర్ ఒకవేళ మిగిలితే నెక్స్ట్ ఫ్రైస్లోకి కానీ లేదా అలాగే ఉత్తిదే రైస్లోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తిన్నా కూడా ఈ పౌడర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా నాకు కొంచెం పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇష్టం అండి, అందుకే నేను ఇక్కడ ఫుల్ యాడ్ చేసేసాను. ఇదంతా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసి వేడి వేడి రైస్లోకి అలాగే ఉత్తదే కలుపుకొని తిన్నా నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఈ ఫ్రై. లేదా సైడ్ డిష్గా చట్నీలు, రైస్, సాంబార్, పప్పు ఇలాంటి వాటికి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.